హలో అండి. నేను డాక్టర్ నిశ్చలా రెడ్డి, డైరెక్టర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఏకమ్ ఫర్టిలిటీ అండ్ ఉమెన్, కోకాపేట్, హైదరాబాద్. ఇప్పుడు మనం ఐయుఐ గురించి మాట్లాడుకుందాం. ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ని మనం షార్ట్గా ఐయుఐ అంటాం. మన దగ్గరికి ఒక కపుల్ పిల్లలు కావడం లేదు అని వచ్చినప్పుడు వారికి ఐయుఐ అనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేసినప్పుడు వారిని సెకండ్ ఆర్ థర్డ్ డే ఆఫ్ పీరియడ్ రోజు రమ్మంటాం. ఈ సెకండ్ డే ఆఫ్ పీరియడ్ రోజు ఫస్ట్ మనము ఆ స్త్రీకి ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్లో మనము తన ఎగ్ కౌంట్ ఎట్లా ఉంది అనేది తెలుసుకుంటాం. ఇంకొకటి ఓవరీస్లో సిస్ట్స్ ఏమీ లేవు అనేది రూల్ అవుట్ చేసుకుంటాం. గర్భసంచి పొర ఎట్లా ఉంది, సన్నంగా ఉందా అనేది నిర్ధారించుకుంటాం. ఇవన్నీ ఓకే అనుకున్న తర్వాత ఓవ్యులేషన్ ఇండక్షన్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్లో బేసికలీ మనము ఎగ్ అనేది గ్రో అయ్యి ఎగ్ విడుదలను టైం చేస్తున్నాం. దీంట్లో మనము ఆ వైఫ్కి ఫస్ట్ స్కాన్ చేసిన తర్వాత ఒక 5 రోజుల పాటు ట్యాబ్లెట్స్ ఇస్తాము, లేదా కొన్ని రోజుల పాటు ఇంజెక్షన్స్ ఇస్తాము. మళ్ళీ ఒక 6 నుండి 7 రోజుల తర్వాత సెకండ్ స్కాన్ కోసం రమ్మంటాం. ఈ సెకండ్ స్కాన్లో ఆ ఫాలికల్ అనేది సరిగ్గా గ్రో అవుతుందా లేదా అనేది చూస్తాం. గ్రోత్ సరిగా లేదు అంటే ఇంకొన్ని అడిషనల్ మెడిసిన్స్ ఇస్తాము. గ్రోత్ సరిగ్గా ఉంది అంటే మళ్ళీ ఒక 2-3 రోజులు ఆగి నెక్స్ట్ స్కాన్ కోసం రమ్మంటాం. ఈ థర్డ్ స్కాన్లో యూజువల్లీ చాలా మందికి మెచ్యూర్ ఫాలికల్ అనేది డెవలప్ అవుతుంది. ఈ మెచ్యూర్ ఫాలికల్ అంటే మాక్సిమం సైజ్ వచ్చేసిన ఫాలికల్. ఇది ఎగ్ విడుదల కోసం రెడీగా ఉంది అన్నమాట. ఈ ఎగ్ రిలీజ్ కావడానికి ఒక ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఇప్పుడు ఇచ్చినాము అంటే నెక్స్ట్ 36 గంటల లోపు మోస్ట్లీ ఆ ఎగ్ అనేది విడుదలవుతుంది. ఈ ఎగ్ రిలీజ్ అయిందా లేదా అనేది 36 గంటల తర్వాత మళ్ళీ స్కాన్ ద్వారా తెలుసుకొని ఒకవేళ రిలీజ్ అయింది అంటే అప్పుడు ఐయుఐ ప్రొసీజర్ అనేది చేస్తాం. ఈ ఐయుఐ ప్రొసీజర్లో హస్బెండ్ తన సిమెన్ శాంపుల్ ఆర్ వీర్య కణాల శాంపుల్ ల్యాబ్లో ఇవ్వాలి. ఈ వీర్య కణాల శాంపుల్ ప్రాసెస్ చేసి సిమెన్ వాష్ అనేది చేసి ఆ స్పర్మ్స్ అనేటివి మంచి మొటిలిటీ ఉన్నవే మనము శాంపుల్ తీసుకొని దీన్ని ఒక చిన్న ఐయుఐ క్యాథెటర్ ద్వారా వైఫ్ గర్భసంచి లోపలికి వేస్తాము. దీన్ని మనం ఐయుఐ అంటాం. ఈ ఐయుఐ ప్రాసెస్కి జస్ట్ 5 minutes పడుతుంది. ఇది మనం స్కాన్లో చూసుకుంటూ ఆ ఐయుఐ క్యాథెటర్ ద్వారా ఈ వాష్డ్ సిమెన్ శాంపుల్ని గర్భసంచి లోపలికి వేస్తాం. ఈ వాషింగ్కి ఒక 1/2 hour లేదా 1 hour పట్టొచ్చు. సో మొత్తం ప్రాసెస్ వచ్చేసి సిమెన్ వాషింగ్కి ఒక 1 hour పట్టొచ్చు. ఐయుఐ ప్రొసీజర్కి ఒక 5 to 10 minutes పట్టొచ్చు. ఈ ప్రొసీజర్ తర్వాత ఒక 10 minutes రెస్ట్ అడ్వైస్ చేస్తాం. దాని తర్వాత ఇంటికి డిశ్చార్జ్ చేసిస్తాము. వారికి ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం, ల్యూటియల్ సపోర్ట్ కోసము కొన్ని టాబ్లెట్స్ ఇస్తాం. ఈ టాబ్లెట్స్ 10 నుండి 15 రోజుల వరకు తీసుకోమని చెప్తాం. ఈ టాబ్లెట్స్ అయిపోయిన తర్వాత పీరియడ్ రాలేదు అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ పీరియడ్ వస్తే మళ్ళీ సెకండ్ డే ఆఫ్ పీరియడ్ డాక్టర్ని కలవాలి. సో ఈ మొత్తం ఐయుఐ ప్రాసెస్కి ఒక 12 నుండి 15 రోజుల వరకు టైం పడుతుంది మామూలుగా. ఇది ఐయుఐ ప్రాసెస్ షార్ట్గా.